అన్న ఎట్లా నడుస్తుంది బిగ్ బాస్ కాళ్ళతో నడుస్తలేదు బ్రో. టీవీ ఛానల్స్ మన ఆహాలో నడుస్తుంది ప్రస్తుతానికి. కంటెస్టెంట్స్ లో నాకు రీతు వర్మ అంటే ఇష్టం బ్రో. రెగ్యులర్ గా ఓవరాక్షన్ చేస్తుంది కానీ అందుకే ఇష్టం. ఓవరాక్షన్ చేస్తుంది కాబట్టి ఇష్టం. కలిపి ఆడుతారు. అవును అవును బ్రో. రిజల్ట్ ఎలా ఉంది? ఓకేనా లేకపోతే బోరింగ్ అనిపిస్తుంది? బోరింగ్ అనిపిస్తుంది బ్రో. కామనర్స్ కొద్దిగా ఓవరాక్షన్ చేస్తున్నారు. నాకు తెలిసిన దొరక అవకాశం దొరికింది, రెచ్చిపోతున్నారు. మన గుండంకుల్ మెయిన్ ఆయన ఓవరాక్షన్ మెయిన్ కారణం అంతే. కామనర్ గుండంకుల్ మాస్క్ మ్యాన్ అనిపించిందే చెప్తున్నాడు అంటున్నారు కదా, దాని ఓవరాక్షన్ ఎందుకన్నా? అనిపించింది చెప్తే ఓవరాక్షన్ అన్నారు బ్రో. మనసులో కూడా అనుకుని బయట ఒకటి చెప్తే ఓవరాక్షన్ అంటారు. వాళ్ళు చూస్తే తెలిసిపోతుంది కదా అది. ఆయన ఫీల్ అవుతాం, మిగతా ఫీల్ అవ్వట్లేదు. 100% డామినేట్ చేస్తున్నారు బ్రో. అదే వాళ్ళు మాట్లాడి కూడా వీళ్ళతో మాట్లాడడం. హిమాలయన్ గారు బాగానే ఆడుతున్నారు బ్రో. ఎంటర్టైన్మెంట్ చేయాలని చూస్తున్నారు కానీ వీళ్ళు పాజిటివ్గా తీసుకోవట్లేదు అనమాట. అదే కామర్స్ అదే దొరక అవకాశం దొరికింది, ఓవరాక్షన్ చేస్తున్నారు. అదే అనుకుంటా. వీళ్ళ ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దాం చూస్తున్నారు, వీళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మన గుండంగులను మనం యాక్సెప్ట్ చేయలేదు, పని చేశారు. ఈయన తీసుకోలేక అది ఓవరాక్షన్. సంజన గారు అవమానించారు బాగా. నాకు తెలిసి సంజన గారు క్యాప్టెన్ బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు. గుడ్డు దొంగతనం బాగా ఏదో బ్రో పడసగా ఏదో స్ట్రెంత్ కోసం దొంగతనం చేస్తుందంటారు. తనూజ గారు ఓకే బ్రో అంతే. రీతు వర్మ అయితే నాకు ఇష్టం బ్రో. ఇన్స్టాలో ఫాలో అవుతున్నా, గ్లామరస్ అంత లేదు బ్రో. ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ మొత్తం చూసిన బ్రో. బిగ్ బాస్ లో చూపించాల్సిన అవసరం లేదు. అక్కడ ఉంటే ఇన్స్టా కాదు కదా బ్రో, టీవీ ఛానల్ వాళ్ళు ఏం చెప్పినట్టు అది ఫాలో అవ్వాలంటే. మేము మాకున్నట్టు వాళ్ళు ఉండరు కదా బ్రో. మనసులో బాగుండే బయటికి చెప్తే బాగోదు బ్రో, మనసులో ఉంది అనుకుంటాం. సెన్సార్ కట్టేస్తారేమో నాకు తెలిసి. బయటికి చెప్తే బాగు వద్దలేరు. రీతు వర్మ వినాలని కోరుకుంటారు, ఆయన విన్ అవ్వదు. అంటే టాలెంట్ లేదా, తొక్కేస్తారు బ్రో టాలెంట్ ఉన్న వాళ్ళని అంతే. లాస్ట్ వరకు అయితే ఉండొచ్చు బ్రో అవకాశం. గ్లామర్ కోసం తనుజ గారు అయితే ఉంటారు బ్రో లాస్ట్ వరకు. టాప్ 5 లో అయితే ఉంటారు తనుజ గారు. గ్లామర్ ఉన్న వాళ్ళని ఉంచుతారు, గేమ్ జెన్యూన్ గా వాళ్ళని ఉంచుతారు. నాకు తెలిసి కామనర్స్ అయితే కప్పు కొట్టరు బ్రో 100%. జెన్యూన్ గా బ్రో. ఈవిడ మన మూవీ యాక్టర్ ఆడుతున్నారు సంజన గారు, జెన్యూన్ గా ఆడుతారు. సుమన్ శెట్టి గారు కానీ జెన్యూన్ గా ఆడుతున్నారు బ్రో. ఆయన గ్రాఫ్ పెరిగింది. డల్ అయిపోయారంటే అందరు కలిసి ఆయన డల్ చేస్తున్నారు బ్రో. ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ చేస్తున్నారు. నాకు నచ్చిన వాళ్ళు అంటే కామనర్సే బ్రో. పొట్టుకున్న వాళ్ళని కాదు బ్రో, అనేది ఫిజికల్ గా స్ట్రెంత్ ఆయన లేదని చెప్పి ప్రతి ఒక్కరు ఆయన డామినేట్ చేస్తున్నారు. సుమన్ శెట్టి గారిని, వీళ్ళందరినీ సపరేట్ కామనర్స్ వీళ్ళని పార్ట్నర్ చేస్తున్నారు బ్రో. వాళ్ళు బాగానే ఉంటారు కానీ అదే కామనర్స్ కొంచెం తగ్గి ఆడితే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఈసారి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారు అనుకున్నాం నేను. అది నేనైతే ఫేక్ అనుకుంటున్నా. సెలబ్రిటీ విన్ అవుతారు బ్రో. కామర్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఈసారి 100%. సపోర్ట్ చేస్తున్నారు కానీ కామనర్ అయితే 100% విన్ అవ్వరు బ్రో. సెలబ్రిటీ విన్ అవుతారు ఎవరో. థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి కొద్దిగా ఎంటర్టైన్ అనేది నిన్న నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి ఏదైనా కూడా టాస్క్లు అనేవి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి బాగా నడుస్తుంది. రీతు చౌదరి కూడా బాగా ఆడుతుంది. ఎందుకంటే ఆమె కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. అందరికన్నా మంచి అంటే ఇమానియల్ అయితే బాగా ఆడుతుంది ఇప్పుడు. ఇమానియల్ కానీ తర్వాత అదేవిధంగా రాము రాథోడ్ కానీ. ఇప్పుడు సుమన్ శెట్టి కూడా మొన్నటి వరకు డల్ ఉండే సుమన్ శెట్టి గత 2 రోజుల నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుండే అన్ని విధాలుగా. ఆ విధంగా అనడం తప్ప. ఎందుకంటే బిగ్ బాస్ ఏ కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ మీద ఆడడం అక్కడ మెయిన్ టాస్క్. అక్కడ
ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఆయన బిగ్ బాస్ ఇచ్చేటువంటి క్వశ్చన్ మీద ఆయన ఆడాలి కదా, ఆడాలి. ఇప్పుడు వాళ్ళు మొన్న చూసుకుంటే గిట్ట మనకు సంజన వారికి జుట్టేసి తర్వాత పూలు పెట్టారు, అట్లా పెట్టం కాదు కదా. ఎందుకంటే షో ఇచ్చినప్పుడు కంపల్సరీ అక్కడ ఆడాల్సి ఉంటుంది. కానీ అయినా కూడా ఇమానియల్ బాగా ఆడతాడు, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంది అన్ని విధాలుగా. వీళ్ళందరికన్నా ఆయన సెలబ్రిటీ ఆయన అసలు మెయిన్గా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లో ఆయన ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మంచిగా అతను కూడా బాగుంది పర్ఫార్మెన్స్. అంటే సెలబ్రిటీస్ ని కామనర్స్ అణచివేసేస్తున్నారు, వాళ్ళ పెత్తనం అనేది కొనసాగుతుంది అంటున్నారు, ఎంతవరకు నిజం? అది వాస్తవం కాదండి, ఎందుకంటే అక్కడ చిన్న పెద్ద సెలబ్రిటీలు నార్మల్ పర్సన్ ఏం లేదు. ఒక గేమ్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న బిగ్ బాస్ హౌస్లో అందరు సమానమే. మనము మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి మంచిగా ఆడితే గిట్ట మనకు కూడా అంత ఆ విధంగా మనకు ప్రజల ఆదరణ ఉంటుంది, అన్ని టాస్క్ కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సాధారణ వ్యక్తిని ఆ విధంగా ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే గట్ట ఆ బిగ్ బాస్ కంటెంట్ ఈసారి సీజన్ 9 లేని సాధారణ వ్యక్తులకు కూడా ప్రియారిటీ ఇవ్వాలని చెప్పారు. మన గేమ్ ఆడేదాని విధంగా ఉంది. ఇప్పుడు ఏది జూనియర్ రాకేష్ మాస్టర్ అన్నాడు గుండతను, ఆయన సాధారణ వ్యక్తి, ఆయనది కొంచెం మరీ ఓవర్గా అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే అందరు ఏ విధంగా టాస్క్ ఆడుతారో ఆ విధంగా ఉంటే గట్ట బాగుంటుంది. కానీ అంటే మనకు ఉందిగా, మనకు నోరు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము అనేది కరెక్ట్ కాదు కదా. సంజన గారు బాగుందండి, మంచిగా ఆడుతుంది, కోడిగుడ్డు దొంగతనం చేసింది, సిగరెట్ల దొంగతనం చేసింది, మొత్తం మీద పోయి అయితే ఇప్పుడు క్యాప్టెన్ అయింది, మంచి సక్సెస్గా ఉంది ఆమె. కానీ జెన్యునే బాగా ఆడుతుంది, ఎందుకంటే సంజన కూడా ఆమె కూడా ఉంటుందండి, టాప్ 5 ఉంటుంది. ఎందుకంటే మంచి గేమింగ్ కూడా కంటెస్టింగ్ చేస్తుంది, మంచిగా ఉంది. తనుజ కూడా బాగుంది. తనుజ గారు అంటే ముమ్మాటికి ఏడుస్తుంది, ఏమన్నంటే ఏడవడం కాదు తల్లి, నువ్వు సీరియల్ ఏ విధంగా చేసినావు మంచి ఆ విధంగా టాస్క్లు ఆడు. బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్. ఎందుకంటే ఇప్పటి వరకు 8 సీజన్లలో ఒక్కసారి కూడా ఆడబిడ్డలు విన్ కాలేదు. ఈసారి కంపల్సరీ తనుజ నువ్వు ఈసారి మీకు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు అందరు మగోళ్ళు అయ్యారు ఈ విధంగా. ఎందుకంటే ఈ బిగ్ బాస్లో ఒకటే చెప్తున్నా అండి, సోహేల్ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది షో అంతకు రెట్టింపు హైలైట్గా జరగాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. టాస్క్లు కూడా 100% ఇచ్చున్నాను. ఎందుకంటే ఒకటి ఉంటుంది, కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎట్టుంటుంది అన్నట్టు, కొత్త వాళ్ళకి అవకాశం ఇష్టమచ్చినట్టు మాట్లాడుతారు. సరే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు కూడా మంచిగా ఆడాలి, వీళ్ళకన్నా మంచిగా. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఓటింగ్ ఎవరో ఆ సినిమా వాళ్ళు అలేరు, ఎందుకంటే ప్రజలందరూ ఓటింగ్ ఇస్తారు కాబట్టి మంచిగా గిట్ట వాళ్ళు టాస్క్లు గిట్ట మంచిగా ఆడితే గిట్ట బాగుంటుంది. అంటే నేను నిన్నటి వరకు ఏమనుకున్నా అంటే సుమన్ శెట్టి అవుతాడు అనుకున్నా, కానీ 2 రోజుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. చూడాలి మరి ఇంకా ఎట్లుంటుందో చూడాలి. ఇమానియల్ బాగా ఆడుతున్నాడు, మంచి ఎంటర్టైన్గా ఉన్నది. ఆ ఇమానియల్ ఇంకా కూడా ఆడాలి, ఎందుకంటే జబర్దస్త్లో ఇచ్చినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఇందులోకి రావట్లేదు. అంటే మనం కూడా ఒకటి అనుకోవచ్చు, ఎందుకంటే యాక్చువల్లీ 4 days అయింది, 4 days అయింది కాబట్టి ఇప్పుడు టాస్క్లు అనేది ఇంకెక్కువ ఉండదు కాబట్టి. ఇమానియల్ గారే కరెక్ట్ అండి, 100% ఇమానియల్ కరెక్ట్. ఏదేమైనా మంచి నడవాలి. ఇంకా ఫస్ట్ 4 days కాబట్టి ఇంకా మనం ఇంకా చెప్పలేము. ఇంకా తర్వాత రానున్న టాస్క్లు కూడా బాగుంటాయి, ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఎప్పుడు కూడా అన్ని కొత్త టాస్క్లు ఇస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి అన్ని కూడా మంచిగా ఉంది. కానీ రాబోయే నెక్స్ట్ వీక్ నుంచి మంచి ఫుల్ ఎంటర్టైన్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకటి గుండెనా వాడిని అతను మంచిగా మాట్లాడి అన్ని ప్రవర్తన మంచిగా ఉంటే గట్రా మంచిగా ఉంటుంది. ఏది వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు. ఇతను ఒక్కడే కొంచెం అంటే ఓవర్ యాక్షన్ మరి ఇక మీరు ఏంది అనే విషయంగా ఆడుతున్నారు. కానీ ఏదేమైనా రాము రాథోడ్కి మాత్రం నాకు నచ్చినది బట్టలు ఉతికి పెట్టిన మాత్రం మంచిగా చేశారు. ఈ కంటెంట్ మాత్రం చాలా వాయించారు. అతను కూడా ఏం ఫీల్ కాడు, ఆయన శాంతి కూడా ఎందుకంటే బట్టలు అనేటివి అంటే బిగ్ బాస్ హౌస్లో అన్ని విధాలుగా మనం కంటెంట్ అన్ని విధాలుగా ఓకే ఉంటేనే రావాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా వేసుకుంటారు కాబట్టి ఆ బట్టలు తిని మాత్రం మంచిగా అనిపించింది. ఎందుకంటే పెళ్ళి కాకముందు ఇప్పుడే బట్టలు వింటడం నేర్చుకుంటే గట్టే పెళ్ళి అయినా కదా పనికి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను టాస్క్లా. నేను కూడా పెళ్ళైనాక నా పెళ్ళం కూడా ఇట్లనే ఉతికిపించదేమో అనుకుంటున్నాడు. అంటే ఉతకడం మంచిదండి, ఎందుకంటే ఇప్పుడు మనకు అలవాటు అయిపోతుంది. పెళ్లి గానాలకి ఏంటి బట్టలు వింటే ఇప్పుడు భార్యకి జ్వరం వచ్చినప్పుడు కూడా ఇది ఎక్స్పీరియన్స్గా భావించుకోవాలి అతను అంతే.